మహిళలపై కాకీల దౌర్జన్యం మహిళలపై కూటమి ప్రభుత్వ అరాచకాలు చిలకలూరుపేటలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ మంత్రివర్యులు ఒక బీసీ మహిళ విషయంలో చిలకలూరుపేట రూరల్ సిఐ గారు సుబ్బరాయుడు గారు ప్రవర్తించిన తీరు, అదేవిధంగా ఎంపీటీసీ విషయంలో కంతేరు ఎంపీటీసీ విషయంలో అక్కడ పోలీసు వారు అర్ధరాత్రి ఆ దళిత మహిళల్ని అరెస్ట్ తీసుకుపోయిన తీరు, ఇది రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, యావత్ మహిళా లోహం తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే మహిళల పట్ల ఈరోజు మోడీ గారు కావచ్చు, ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మహిళకి ప్రత్యేకమైన గౌరవం, సమాజంలో ఒక గుర్తింపు, గౌరవాన్ని తీసుకొస్తున్నాం. ఇలాంటి మహిళల పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు హేయమైన చర్యగా భావిస్తా ఉన్నాం. ఎవరు ఏం చేశారని, వీళ్ళు ఎవరిని సంతోషపెట్టాలని అని చెప్పంటే ఎవరి కళల్లో ఆనందం చూడాలని మరి ప్రవర్తిస్తున్నారో ఈ పోలీసు యొక్క తీరు చాలా దారుణంగా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు. పిఏని అరెస్ట్ చేస్తుంటే ఆమె కనీస బాధ్యత, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారా అని చెప్పచ్చు. ఇదో పలానా కేసు పెట్టారు, ఈ పలానా కేసు వల్ల ఆయన అరెస్ట్ చేస్తారని తీసుకుపోవచ్చు. ప్రోగ్రాంలో ఉన్నారు, పిఏ గారిని అరెస్ట్ చేస్తుంటే మళ్ళీ సాయంకాలం వస్తారు, తీసుకెళ్ళచ్చు. అక్కడే దౌర్జన్యంగా నడి రోడ్లో ఆపి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనేమి పాకిస్తాన్ టెర్రరిస్ట్ కాదు, ఆయనేమి మర్డర్ చేయలేదు, తప్పించుకొని పోవాల్సిన అవసరం లేదు. ఏదో చిన్న గొడవకి కేసు పెడితే దానికి మీరు నోటీస్ ఇవ్వచ్చు, లేకుంటే తర్వాత తీసుకుపోవచ్చు. ఎంపీటీసీ విషయంలో కూడా చిన్న గొడవకి అసలు మహిళల్ని రాత్రుల్లో అరెస్ట్ చేయకూడదు. రాత్రిపూట మహిళలు తీసుకుపోయే సంస్కారం ఎవరు నేర్పించారు మీకు? అలాంటిది తెల్లవారుజామున వచ్చి తీసుకుపోవాలంటే ఎందుకన్నా దుర్మార్గమే లేదు. ఉదయం తీసుకెళ్తారు. ఆమె కూడా ఏమన్నా మర్డర్ చేసిందా, టెర్రరిస్టా? ఏమి కాదు కదా. పొద్దున్న లేసిందా తీసుకుపోతే ఎవరేమంటున్నారు? మరి అర్ధరాత్రి తీసుకోవడం, ఇది ఈ చర్యల్ని పూర్తిగా ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో 11 నెలలు అవుతామంటే పాలన గాడికొలేశారు, సంక్షేమాన్ని గాడికొలేశారు, అభివృద్ధిని గాడికొలేశారు. ఈరోజు సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఏమయ్యాయి? ఒక పెన్షన్ తప్ప ఇంకొక కార్యక్రమం జరపలేదు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడ కూడా ప్రజలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు చెప్పారో వాటిని నెరవేర్చకుండా, వాటిని ప్రజలకు అందించకుండా, ప్రజలు వాటి మీద ఆలోచన చేస్తారేమని ఇలాంటి గొడవలు సృష్టించడం, డైవర్షన్ పాలిటిక్స్, ఇలాంటి వ్యవహారాలు చేయడం, ప్రజల యొక్క దృష్టిని ఆ వైపు మళ్లించడం, ఈ కథ జరుగుతుంది తప్ప ఇంకోటి జరగట్లేదు. కక్ష సాధింపు చర్యలే జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఇష్ట ప్రకారం చెప్తారు. ఏదైనా దానికి కౌంటర్గా స్పందిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఎందుకు తప్పని చేసిన వాడిని ఏమనరు, దానికి స్పందన తెలిసిన కేసులు పెడతారు. మేమది చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని తోలువాడితే చింతకాడ అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళని కూడా క్షమించలేశారు. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎల్లకాలం పెట్టే ఉంది అనుకుంటున్నారేమో. మరి చూసైనా నేర్చుకుంటాం. స్పందనకి ప్రతిస్పందన ఖచ్చితంగా ఉంటుంది. ఎల్లకాలం మీరే ప్రభుత్వంలో ఉండరు. పోలీసు వారు గమనించాలి. ఎవరైతే అన్యాయం చేస్తారో ఆ పోలీసు వాళ్ళు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వస్తుంది. అప్పుడు మిమ్మల్ని కూడా ఎవరు కాపాడలేరు. మీరు న్యాయబద్ధంగా మీకు పోలీస్ ట్రస్ట్ ఇచ్చింది, ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని అరికట్టండి, పాలన సాగించండి, లా అండ్ ఆర్డర్ని మీరు అమలు చేయండి. ఎక్కడన్నా ఇబ్బందులు చెప్తే మీరు అడ్డుపడండి, మేము కాదను. ఇష్టానుసారం మీ నాయకుల మెప్పు వరకు మీరు చేసే కార్యక్రమాలు రేపొద్దున మీరు మూల్యం చెల్లించుకోవాల్సింది చూస్తూ ఉన్నారు. మీరు
ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వస్తుంది. మీరే అధికారంలో ఉండరు, అది గమనించాలి. అది గమనించి లేకుంటే రేపొద్దున ఖచ్చితంగా మేము కూడా చేతగా కాదు, సావజచ్చి కాదు, ఖచ్చితంగా మేము తిరుగుబాటు మొదలవుతుంది. మీరు మహిళల పట్ల ముఖ్యంగా ఇదే పంతాన్ని మీరు అవలంబిస్తే ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం. మహిళలతో కలిసి మీ యొక్క మెడలో ఉంచడానికి సిద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కావచ్చు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా వీళ్ళకి అండగా ఉంటాం. ఏదైతే బేసరతుగా మరి ఏదైతే ఈ సిఐ గారు ఈ పోలీసు వారు చేశారో ఆ తప్పుని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నాయకులైన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయనైతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయారో మహిళలంటే గౌరవము ఏదేదో మాట్లాడారు. ఈరోజు నోరు మెదపట్లేదు ఆయన. నాకు అధికారం వచ్చింది, నాకు డిప్యూటీ సీఎం ఇచ్చారు, నాకు ఇది చాలు, నాకు అనుభవించాలని అనుకున్నాడు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగే దుర్మార్గాల్ని ఏ ఒక్కటి కూడా నోరు మెదిపి మాట్లాడట్లేదు ఆయన బయట రావాలి. ఆయన బట్ల ప్రగల్భాలన్నిటికీ ఈరోజు సమాధానం చెప్పాలి. మరి పవన్ కళ్యాణ్ ఏడ్డానుకున్నాడైనా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆపరేషన్ సింధూర్ మహిళలకి మరి ఆ రోజు మహిళలకు అన్యాయం జరిగని మోడీ గారు మహిళల పైన సింధూర్ పైన ఒక కార్యక్రమం చేస్తుంటే ఈరోజు మోడీ గారు అందరూ కూడా మహిళా లోకం బ్రహ్మాండంగా మెచ్చుకుంటారు. ఇలాంటి సందర్భంలో ఈ మహిళల పైన మీరు చేసే అరాచకం ఈ రాష్ట్రంలో మంచిది కాదు. ఇంకనైనా మానుకోవాలి. మహిళల పట్ల సభ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఒక నీచమైన కార్యం గురించి, ఒక ఏహ్యమైన దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. గత రోజు మన మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారి మీద అక్కడి సిఐ సుబ్బారాయుడు గారు ప్రవర్తించిన తీరు తీవ్రంగా ఖండించదగిన విషయం. ఒక పదవి మంత్రిగా చేసి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆవిడకే రక్షణ లేకపోతే ఇంకా కూటమి ప్రభుత్వం సామాన్య మహిళలకి ఎటువంటి భద్రతనిస్తుంది? ఒక్కసారి ప్రజలందరూ మేలుకోవాలి, కళ్ళు తెరిచి చూడాలి. ఎవరైతే కూటమి ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. ఇదే రేపు మీ ఇంట్లో మహిళలకు జరిగితే ఏంటి పరిస్థితి? ఈరోజు పార్టీ అనేది కాదు, విడుదల రజనీ అనే ఆవిడ ఒక మహిళ. ఎవరికైనా సరే ఒక సమాధానం చెప్పాలి. అరెస్ట్ చేస్తున్నారు అంటే ఆవిడ అంత గొప్ప పదవిని చేపట్టి వచ్చినప్పుడు ఆవిడని అనుసరించే వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నారంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని తెలుసుకోవాల్సిన అవసరం ఆవిడకుంది. ఆ మాత్రం చెప్పలేరా? అసలు ఒక మహిళ మీద ఎలా చేయవేయగలరు? ఒక గొప్ప పదవిని చేపట్టిన ఆవిడ మీద అసలు మీరు తప్పు చేసిన వాళ్ళతోనే మీరు ఇలా నడుచుకోవట్లేదు. ఈ అత్యుత్సాహం రాష్ట్రంలో విపరీతంగా పెరిగినటువంటి గంజాయిని, మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళని, మద్యపానం అమ్ముతున్నారు. వీటన్నిటి మీద చూడకుండా రేపు నిమిషానికో మర్డర్ జరుగుతోంది. ఇవన్నీ అమల్లో చూడకుండా మీరు ఎక్కడో పార్టీలకి కక్ష సాధింపు చర్యల్లాగా ఇలా చేయడం అనేది ఎంత మాత్రము మంచి పని అనేది ఆలోచించుకోవాలి. ఒక ఆడది కంట నీరు పెడితేనే మంచిది కాదు అంటారు. ఇంతమంది మహిళలు కంట నీళ్లు పెట్టిస్తున్నారు మీరు. ఇది ఏమాత్రం మీకు మంచిదో ఆలోచించుకోండి ఒక్కసారి. చెప్తున్నాను, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అనేది ఉండదు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నది అని చెప్పుకునేవాళ్ళు. ఆ పార్టీని స్థాపించిన దివంగత ఎన్టీ రామారావు గారు కూడా నా అక్కలు చెల్లెళ్ళు అని ఆయన మహిళలకి ఎంతో పెద్దపీట వేశారు. అటువంటి పార్టీలో ఉంటూ మీరు మహిళల్ని అవమానిస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా భవిష్యత్తు అనేది ఉండదు. ఎందుకు మహిళల మీద చూపిస్తున్నారు మీరు ప్రతాపమంతాను? బయట ఉగ్రవాదుల మీద కూడా మనం చూపించడానికి అంత మనం కూడా ఆలోచించుకొని అన్ని చేస్తున్నాం కదా. ఇక్కడ ఉగ్రవాదులు ఎవరు లేరు, నక్సలైట్లు లేరు, దోపిడీ దొంగలు లేరు. ఎందుకు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారు? 6 గంటల తర్వాత ఒక పోలీస్ స్టేషన్లో ఒక మహిళని నిర్బంధించకూడదు. అటువంటిది అర్ధరాత్రి 3:30 గంటలకి, అది ఆడ పోలీసులు లేనట్టు మగ పోలీసులు వెళ్ళి ఒక డ్రెస్ మార్చుకుంటానంటే ఒక విచక్షణారహితంగా ఒక ఎంపీటీసీ మహిళని నైటీతో లాక్కపోతున్నారు అంటే మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా? లేకపోతే ఇంకేమైనా నిరంకుశ పాలనలో ఉన్నామా? ఇది మాత్రం చాలా హేయమైన చర్య. ఇది ఖచ్చితంగా ఖండించి తీరవలసిందే.
వీళ్ళకి అండగా మేము ఎప్పుడు ఖచ్చితంగా ఉంటాము, ఎంత ముందుకైనా వెళ్తాము. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకా ముందైనా కూటమి ప్రభుత్వం మనకి ఆల్రెడీ మన దేశంలో ఉగ్రవాదుల చర్య వలన, దాడి వలన ఎంతో మంది సైనికులు అక్కడ బార్డర్లో అహర్నిశలు వాళ్ళ కుటుంబాలని వదిలేసి, వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని, తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళ ప్రాణాలు ఉంటాయో లేవో తెలియకుండా అక్కడ వాళ్ళు పరితపిస్తున్నారు, దేశం కోసం పోరాడుతున్నారు. ఈ రోజు మనం పడుకొని నిద్రపోయి లేచి మళ్ళీ ఉదయం తింటున్నాము అంటే అక్కడ సైనికులు వాళ్ళు యుద్ధం చేసేబట్టి. ఇవన్నీ పక్కకు పెట్టేసి మీరు మహిళల మీద అరెస్టులకి, మహిళల మీద దాడికి దిగుతున్నారంటే మీకు అసలు దేశభక్తి అనేదే లేదా? ఇటువంటి టైంలో పార్టీలకు అతీతంగా అందరం ఏకమే ఒక తాటి మీద నడుస్తూ మన దేశానికి అండదండలుగా నిలబడాల్సింది పోయి, వాళ్ళకి అన్యాయం జరిగిందని ఒక కేసు పెడితే దాన్ని కొట్టేసి తిరిగి కేసు వాళ్ళ మీద పెట్టి ఒక మహిళను అర్ధరాత్రి నిర్బంధించడమా? ఇది ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా మనం ఇంకాను? దీన్ని ఎవరు ప్రశ్నించరా? నేను మీడియా ముఖంగా ప్రతి ఒక్క ప్రజలకి తెలియజేస్తున్నాను, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ మేల్కోవాలి, పార్టీలకు అతీతంగా తెలుసుకోవాలి ఏం జరుగుతుందో. ఈ రోజు ఇక్కడ వైఎస్ఆర్సీపీలో జరిగింది, రేపు మీకే జరగవచ్చు. అప్పుడు మేము మహిళలకు ఎప్పుడు అండగా ఉంటాము, పార్టీలకు అతీతంగా మీకు జరిగినా కూడా మేము అండగా ఉంటామని మీడియా ముఖంగా నేను తెలియచేసుకుంటున్నాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.